హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్. ఈరోజు అయితే పొంగనాలు వేసానండి అరటిపళ్ళతో. అవి ఫీల్ అవుతున్నాయి పాపం, మాగిపోయినని చెప్పి మమ్మల్ని మూలపడేస్తారా అని ఫీల్ అవుతుంటే వాటిని ఫీల్ అవ్వద్దని చెప్పి ఇదిగోండి మాగిపోయిన అరటిపళ్ళతో అయితే నేను కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్లోని కొంచెం గోధుమ పిండి అయితే వేసానండి. మైదా పిండి కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మైదా పిండి అందరూ అవాయిడ్ చేస్తున్నారు కదా, అందుకే నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి బోండా మిక్సర్ అలా ఉంటుంది అలాగనమాట. కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మరి అంత ఎక్కువ ఆయిల్ ఎందుకని చెప్పి నేను కొంచెం ఆయిల్తోని గుంత పొంగనాలు అయితే ట్రై చేశాను అనమాట. ఈ బెల్లము గోధుమ పిండి వేయడం వల్ల మంచి రంగు అయితే వచ్చినాయి పొంగనాలు. చూసారు కదా ఎంత కొంచెం ఆయిల్. సో ఇదండి అరటిపళ్ళకున్న స్టోరీ అనమాట. పాపం అవి చాలా ఫీల్ అవుతున్నాయి అనమాట. వాటితో ఇలా చేశాను. నేను ఎక్కువగా జ్యూస్ చేసుకుంటా లేదా మొహానికైతే రాసుకుంటానండి, ఎప్పుడైతే వేస్ట్ చేయలేదు. సో ఇదండి అరటిపళ్ళతో గుంత పొంగనాలు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.